శబరిమలకు భక్తులు పోటెత్తారు. నవంబర్ 16 నుంచి కేవలం వారం రోజుల్లోనే దాదాపు 5 లక్షల మందికి పైగా భక్తులు శబరిమలను దర్శించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక అయ్యప్ప సన్నిధానానికి భక్తులు భారీగా తరలి రావడంతో అక్కడ ఏర్పాట్లకు కూడా ట్రావెంకోర్ బోర్డు ఇబ్బందులు పడుతోంది. బిగ్ అలర్ట్ చెప్తోంది. శబరిమలలో బ్రెయిన్ ఈట్ అమీబా కలకలం కూడా కొనసాగుతోంది. పంపా నదితో పాటు సరస్సులు జలాశయాల్లో బ్రెయిన్ ఈట్ అమీబా ఉన్నట్లుగా వైద్యులు తేల్చారు. అయ్యప్ప భక్తులు టూరిస్టులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. స్నానాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచిస్తున్నారు. ముఖ్యంగా అమీబా ముక్కు నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశించే ఛాన్స్ ఉంది. అమీబిక్ మీనింగ్ ఎన్సెఫలైటిస్ వ్యాధి వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. వ్యాధికి పూర్తి స్థాయి చికిత్స కూడా లేదని వైద్యులు అంటున్నారు. వ్యాధి సోకిన వారిలో తీవ్రమైన తలనొప్పి, జ్వరం, శ్వాసకోశ ఇబ్బందులు, వాంతులు, మెడనొప్పి, మెడ భాగంలో మంట, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం వంటి లక్షణాలు కూడా ఉంటాయని చెప్తున్నారు. నిర్లక్ష్యం చేస్తే కోమాలకు వెళ్ళే అవకాశం కూడా ఉన్నట్టుగా సమాచారం. స్నానం చేసేటప్పుడు ముక్కు నోరు మూసుకోవాలంటే సూచిస్తున్నారు. మొత్తం మీద పవిత్ర పుణ్యక్షేత్రం శబరిమలలో ఇప్పుడు అమీబా బ్యాక్టీరియా కలకలం రేగుతోంది. ఈ బ్యాక్టీరియాతో వైరస్ వచ్చే అవకాశం నేపథ్యంలో ప్రస్తుతం జాగ్రత్తగా ఉండమని బిగ్ అలర్ట్ సూచిస్తున్నారు. బ్రెయిన్ ఈట్ అమీబా అని చెప్తున్నారు. అంటే మెదడు కొరుకుతుంది ఆ వైరస్ అమీబా అనే ఆ బ్యాక్టీరియా. అది కాస్త పంపా నదితో పాటు సరస్సులు జలాశయాల్లో ఈ బ్రెయిన్ ఈట్ అమీబా ఉన్నట్లు వైద్యులు తేల్చారు. అయ్యప్ప భక్తులు టూరిస్టులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. స్నానాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది ముక్కు ద్వారా నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. అమీబిక్ మీనింగ్ ఎన్సెఫలైటిస్ వ్యాధి వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. దీనికి పూర్తి స్థాయి ట్రీట్మెంట్ కూడా లేదంట. వ్యాధి సోకిన వారిలో తీవ్రమైన తలనొప్పి, జ్వరం, శ్వాసకోశ ఇబ్బందులు, వాంతులు, మెడనొప్పి, మెడ భాగంలో మంట, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం వంటి లక్షణాలు ఉన్నాయి. సో నిర్లక్ష్యం చేస్తే కోమాలకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి స్నానం చేసేటప్పుడు ముక్కు నోరు మూసుకోవాలంటూ సూచిస్తున్న పరిస్థితి కనబడుతోంది. నవంబర్ 16 నుంచి కేవలం వారం రోజుల్లోనే ఇప్పటివరకు 5 లక్షల మంది పైగా అయ్యప్పను భక్తులు దర్శించుకున్నారు. దీంతో అక్కడ సందడి కొనసాగుతోంది. తొలి వారంలోనే 5,75,000 మంది దర్శించుకున్నారు. ఇక మండల మకర విలక్కు వార్షిక తీర్థయాత్ర నేపథ్యంలో కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. తొలి వారంలో 5,75,000 మంది స్వామిని దర్శించుకున్నారు. ఇది అధికారులు ప్రకటించారు. శనివారం ఒక్కరోజే సాయంత్రం 7 గంటల వరకు 72,000 మంది పైగా సన్నిధానానికి చేరుకున్నారు. భక్త జన ప్రవాహం కొనసాగుతుంది. అడపాదడపా వర్షం కురుస్తున్నప్పటికీ తీర్థయాత్రపై ఎలాంటి ప్రభావమే తెలియదు. సజావుగా స్వామి దర్శనం లభించేలా అన్ని ఏర్పాటు చేశాము. క్యూ షెల్టర్ల దగ్గర పెద్దగా వేచి చూడాల్సిన అవసరం లేదు. పవిత్రమైన 18 మెట్లు ఎక్కారు అంటూ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ట్రావెంకోర్ దేవస్థానం బోర్డు అధికారులతో మంత్రి వాసవన్ సమావేశమయ్యారు. రద్దీ నిర్వహణ ఏర్పాట్లను సమీక్షించారు. యాత్ర ప్రారంభంలో శబరిమలకు పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రద్దీ నిర్వహణకు మెరుగుపరచాలంటూ కేరళ హైకోర్టు కూడా ఆదేశించింది. తొలుత స్పాట్ బుకింగ్లను రోజుకు 5,000కు పరిమితం చేశారు. భక్తుల రాక ఆధారంగా ఈ సంఖ్యలో శుక్రవారం సర్దుబాటుకు అనుమతించారు. అయితే అక్కడ ఏర్పాట్లు అక్కడున్న పరిస్థితులకు సంబంధించి కూడా కొంతమంది భక్తులు స్పందించారు. ఒకసారి వారి మాటల్లోనే విన్నాం. నమస్కారం అండి. స్వామి శరణమయ్యప్ప. మాది ఈస్ట్ గోదావరి. అంటే ఆంధ్ర నుంచి ఒక 80% మొత్తం శబరిమల వచ్చేదంతా తెలుగు వాళ్లే. కానీ ఈ రోజు అనుభవించిన ఈ కర్మ ఎవరు కూడా అనుభవించడు. ఎందుకంటే దేవుడి మీద విరక్తి పుట్టి ఈ విధంగా ఈ ప్రభుత్వం, ఈ కేరళ ప్రభుత్వం చేస్తుంది. ఎవరిని పట్టించుకునేది లేదు. చిన్నపిల్లలైతే వాళ్ళ చట్టారో బతుకుతారో కూడా తెలియలేదు. పెద్దోళ్ళు చిన్నపిల్లల్ని చాలా అస్తవ్యస్తంగా ఇవాళ ఈ వ్యవస్థ తయారైంది. హిందూ దేశం అయి ఉండి ఇదే పాకిస్తాన్ లో ఉండదు, లేకపోతే ఇంకో దేశంలో అయితే ఇలాగే ఏమన్నా వేల మంది వెళ్తుంటే వాళ్ళ ఆదాయం కోసమైనా సౌకర్యాలు కల్పిస్తారేమో. అంత దరిద్రంగా ఉంది. ఇంతటి నీచమైన మెయింటెనెన్స్ ఎక్కడ ఏ ప్రభుత్వం చేయదు. ఇదే తిరుపతి వారోత్సవాల్లో ఏదైనా ఎంతటి జరిగిన షిరిడి అవునని ఏదైనా ఉన్న షిరిడి వెంకన్నబాబు గుడి ఏదైనా సరే సౌకర్యాలతో ప్రజలందరూ కూడా మెప్పులు పొందడానికి ఉంటది. మరి ఇంత ఘోరంగా ప్రజల్ని మళ్ళీ అయ్యప్ప గురించి రావద్దని శిక్ష వేసినట్టు ఈ ప్రభుత్వం వ్యవహరించింది. దీని గురించి ప్రతి ఒక్కరు దృష్టి గురించి ఏదైనా జీవో తెచ్చి హిందూ దేశం అన్నదిగా రాలేదు. ఇది ఏదో క్రిస్టియన్ దేశం లేకపోతే ముస్లిం దేశం కింద ఉంది. చాలా అస్తవ్యస్తంగా ఉంది వ్యవస్థ అయితే. ఇంతటి దుర్మార్గంగా ఇంతటి మహోన్నతమైన గుడిని ఇంత అపవిత్రంగా చేసి ఈ విధంగా చేశారంటే దుర్మార్గం, దుష్టం.
దీన్ని మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ప్రభుత్వం దృష్టికి చేరాలని కోరుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే మన హిందూ దేశమా లేకపోతే ఇంత దరిద్రంగా ఇలా తయారవుతుందని ఎట్టి పరిస్థితులు అనుకోరు. మాలలు వేయడానికి కూడా భయపడే అయ్యప్ప స్వామి భక్తులు మాలలు వేయడానికి కూడా భయపడతారు. ఈ విధంగా ఉంటే చస్తారో బతుకుతారో తెలియని విధంగా తయారైంది. అందరూ దీన్ని గ్రహించి వచ్చి ప్రయాణికులు ఒక అవసరమైతే 2 రోజులు వెనకైనా వేసుకుని ప్రయాణం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా తెలుగు వాళ్ళు 80% కేరళ వెళ్తారు. దీని గురించి కూడా మీరు ఆలోచించి మీరు దీన్ని ముందుకు తీసుకెళ్లి కేరళ ప్రభుత్వంలో మాట్లాడాలని లోకేష్ గారికి మన పవన్ కళ్యాణ్ గారికి విన్నవించుకుంటున్నాం. దయచేసి దీని మీద దృష్టి పెట్టండి. ఇక రద్దీకి అనుగుణంగా స్పాట్ బుకింగ్ను రద్దు చేయాలని నిర్ణయించారు. ఎక్కువ మంది భక్తులకు దర్శనాలు కల్పించేందుకు వీలుగా 18 మెట్లనెక్కి భక్తుల సంఖ్యను పెంచాలని సూచించారు. 18 మెట్లెక్కే భక్తుల సంఖ్య పెంచితే కనుక దాదాపుగా అందరికీ దర్శన భాగ్యం లభిస్తుంది. ప్రస్తుత నిమిషానికి 75 మంది మెట్లనెక్కుతున్నారు. సంఖ్యను 85 పెంచాలని చెప్పారు. గత సంవత్సరం ఈ సీజన్లో దాదాపు 53.5 లక్షల మంది అయ్యప్ప భక్తులను శబరిమల సందర్శించారు పోయినేడాది. ఈసారి ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందనే అంచనా ఉంది. ఇప్పటివరకు అంచనా ప్రకారం నవంబర్ 16 నుంచి సీజన్ మొదలైతే దాదాపు ఇప్పటివరకే 5.5 లక్షల మంది దర్శించుకున్నారు. నీలక్కల్ పంప సేవల్లో కేరళ ఆర్టీసీ కూడా దాదాపు డైలీ 60 లక్షల ఆదాయం పెరిగినట్టు చెప్తున్నారు. సన్నిధానంలో దర్శన సమయాలపై ట్రావెంకర్ బోర్డు సమగ్ర సంప్రదింపుల తర్వాత తుది నిర్ణయం తీసుకోబోతుంది. మొత్తం మీద ఎక్కువ మంది భక్తులకు దర్శనం కల్పించేందుకు వీలుగా 18 మెట్లు ఎక్కే భక్తుల సంఖ్యను పెంచాలని ప్రస్తుతం ఆ సమావేశం సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. శివ, ఈసారి శబరిమలకు అంటే ఈ మండల సేవ ఏదైతే ఉందో మొదటి 2 రోజుల్లోనే 2 లక్షలు దాటారు. అయితే ఇప్పటివరకు వారంలో 5,75,000 మందికి పైగా వచ్చారు. ఇంకా సంఖ్య పెరిగింది. అట్ ద సేమ్ టైం అక్కడ 18 మెట్లు ఎక్కే వాళ్ళ కోసం కాస్త వెసులుబాటు కల్పించాలి, సంఖ్య పెంచాలనుకుంటున్నారు. అలాగే ఇంకొక బిగ్ అలర్ట్ ఏంటంటే అక్కడ ఈ బ్రెయినీట్ అమీబా అనేది పంపా నదిలో ఆ బ్యాక్టీరియా ఉన్నట్టుగా చెప్తున్నారు. సో ఏంటి, ఎట్లాంటి అలర్ట్స్ ఉన్నాయి, ట్రావెంకోర్ బోర్డు ఏం చెప్తోంది, ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో మరి ట్రావెంకోర్ బోర్డు ఏం చెప్తోంది కేరళలో? శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్య రోజు రోజుకు ఎక్కువ అవుతుంది. నవంబర్ 16 నుంచి కేవలం ఈ వారం రోజుల్లోనే భారీగా ఈ శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునే వారి సంఖ్య ఎక్కువైంది. అంటే 5 లక్షల మందికి పైగా అయ్యప్ప భక్తులు దర్శించుకుని మాల విరమణ చేశారు. అయితే అక్కడ ప్రధానంగా వచ్చే భక్తులకు అక్కడ ఏర్పాటు చేయడంలో కొంత గవర్నమెంట్ కూడా విఫలమైందని అక్కడ వెళ్ళిన భక్తులకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరోవైపు ఈ శబరిమలలో బ్రెయిన్ ఈట్ అమీబా కలకలం సృష్టిస్తున్నట్టు కూడా కొంత ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ప్రచార మాధ్యమాల్లో వచ్చిన ఈ వార్తలు చేసి ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా తీవ్ర భయోందోళన చెందుతున్నారు. పంపా నదితో పాటు అక్కడ తరచులు అవుతున్నాయి జలాశయాల్లో బ్రెయిన్ ఈట్ అమీబా ఉన్నట్లు కూడా వైద్యులు ధృవీకరించారు. దీనికి సంబంధించి కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా స్పందించారు. అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి ఒక్కరు అంటూ కూడా కొన్ని సూచనలు చేశారు. అంటే అయ్యప్ప భక్తులు కానీ టూరిస్టులు కానీ అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరిక జారీ చేశారు. అంటే స్నానాలు చేసేటప్పుడు ముక్కు నోరు కంపల్సరీ మూసుకోవాలి. అది ముక్కు రంధ్రం ద్వారా కానీ నోటి ద్వారా కానీ లోపలికి వెళ్తే అది చాలా హాని కలిగిస్తుంది. వ్యాధి కారక క్రిములు ఏవైతే ఉన్నాయో అవి వ్యాధిని మరింత ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఒకరు స్నానం ఆచరించాలంటూ కూడా చెప్తున్నారు. అంటే శరీరంలోకి ప్రవేశించే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అమీబా అమీబిక్ మీనింగ్ ఎన్ఎస్టెబిలిటీస్ వ్యాధి వచ్చే అవకాశం ఉందని ప్రధానంగా చెప్తున్నారు. అంటే వ్యాధికి పూర్తి స్థాయిలో దీనికి ట్రీట్మెంట్ అనేది ఉండదు. కానీ ఒక్కోసారి అది శరీరంలోకి ప్రవేశిస్తే మనిషి కోమాలకు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. అంటే వ్యాధి సోకిన వారిలో కొన్ని రకాల సింటమ్స్ వస్తాయంటూ కూడా ప్రధానంగా కేరళ ప్రభుత్వం కొన్ని అడ్వైజరీ కూడా జారీ చేసింది. అంటే తీవ్రమైన తలనొప్పి ఉంటుంది, జ్వరం, శ్వాసకోశ ఇబ్బందుల బారిన పడతాయి. దీని ద్వారా వాంతులు, తలనొప్పి, మెడనొప్పి, మెడభాగంలో మంట రావడం అనేది కూడా జరుగుతుంది. దీని ద్వారా ప్రజలకు చాలా ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంటుందనేది కూడా ప్రధాని చెప్తున్నారు. అంటే జ్ఞాపక శక్తి కూడా చాలా మంది తగ్గిపోతుంది. ఈ అమీబానే కానీ లోపలికి శరీరంలోకి ప్రవేశిస్తే కనుక జ్ఞాపక శక్తి కంప్లీట్ గా తగ్గిపోతుంది. నిర్లక్ష్యం చేస్తే మాత్రం కోమాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా భక్తులకు
హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. స్నానం చేసేటప్పుడు కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ముక్కు నోరు మూసుకుని మరి స్నానం ఆచరించాలని చెప్తున్నారు. అంటే ఇక ఇటువంటి ఈ వైద్యులు ఇచ్చిన సూచనల మేరకు ఇటు కేరళ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. అక్కడ ఆరోగ్య శాఖ మంత్రి కానీ కేరళ ముఖ్యమంత్రి కూడా అప్రమత్తమై ట్రావెన్కోర్ కు సంబంధించిన ఆలయానికి సంబంధించిన అధికారులతోనూ మొత్తం ఉన్నత శాఖ అధికారులతో ఆరోగ్య శాఖ అధికారులతో కూడా చర్చలు జరుపుతున్నారు. కీలక సమావేశం ఏర్పాటు చేస్తే వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు. అంటే ఒకవైపు వసతులకు సంబంధించి కానీ ఏర్పాట్లకు సంబంధించి కూడా ఇబ్బందులు ఏర్పడుతున్న నేపథ్యంలో మరోవైపు ఇక్కడ ప్రారంభించే సమయంలో మరొక వ్యాధి సోకుతుంది, దాని ద్వారా ప్రజలు ప్రాణాలు పోతాయంటూ కూడా కొంత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రజలైతే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ రోజు రోజుకు శబరిమల వెళ్లే భక్తుల సంఖ్య అనేది భారీగా పెరుగుతోంది. ఈ అంటే నవంబర్ 16 నుంచి కేవలం వారం రోజుల్లోనే మొత్తం 5 లక్షల మందికి పైగా అయ్యప్ప భక్తులు అయ్యప్పను దర్శించుకుని వారు మాల విరమణ చేశారు. ఇక ప్రజలు చూసుకుంటే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకూడదు అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఒక పరిష్కారం దృష్ట్యా కూడా అడుగులు వేస్తున్నారు. దానిలో భాగంగానే కేరళ సీఎం మరోవైపు ఆరోగ్య శాఖ మంత్రితో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. దీనికి సంబంధించి ఉన్నత స్థాయి సమీక్ష కూడా ఏర్పాటు చేసి వారితో చర్చలు జరుపుతున్నారు. ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, ఎటువంటి ప్రాణ నష్టం జరగకూడదు, వ్యాధి ఎవరికి సోకకూడదు అంటే ఏం చేయాలనేది కూడా తదుపరి కార్యక్రమం ఏ విధంగా విషయాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. మొత్తంగా చూస్తుంటే అక్కడ స్నానం ఆచరించే వారు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలనేది ప్రధానంగా ప్రభుత్వం అయితే వారందరికీ సూచిస్తుంది. భక్తులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మరోవైపు ఇది ఏర్పాట్ల పరంగా కూడా తగిన ఏర్పాటు చేస్తాం. కానీ అనుకున్న దానికన్నా భక్తులందరూ ఎక్కువగా రావడంతోనే కొంత ఏర్పాట్లు చేయడంలో కొంత ఇబ్బంది ఏర్పడుతుందనేది కూడా ప్రభుత్వం ఒప్పుకుంటూ ఉంది. కానీ ఒకవైపు అక్కడ ఏర్పాట్ల గురించి ఇబ్బందులు ఎదుర్కొంటుంటే మరోవైపు ఇక్కడ స్నానమాధ్యమించే దగ్గర కూడా ఈ వైరస్ సోకే అవకాశం ఉంది అనేది ప్రధానంగా చెప్తున్నారు. దీని ద్వారా ప్రజలైతే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఈ వైరస్ సోకడం ద్వారా వ్యాధికి పూర్తి స్థాయి చికిత్స ఉండదు అనేది కూడా ప్రధానంగా చెప్తూ ఉన్న నేపథ్యంలోనే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ శబరిమలకి రావాలని చెప్తున్నారు. దీని ద్వారా కొంతమంది కేరళకు వెళ్లాలంటే భయపడుతున్న పరిస్థితి, కొంతమంది ఆంధ్ర శబరిమలకి పేరున్న ఒక ప్రాంతానికి కూడా వెళ్తున్నారు. ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ దీక్ష విరమణ చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కొన్ని టెంపుల్స్కి వెళ్ళి అక్కడ విరమణ చేస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. కానీ ఇక్కడ కేరళకు వెళ్ళే ప్రజలు మాత్రం భక్తులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలంటే కూడా ఆ కేరళ ప్రభుత్వం సూచనలు చేస్తుంది. రైట్, ఎస్ సార్, థ్యాంక్ యూ శివ. సో ట్రావెన్కోర్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పినప్పటికీ భక్తుల రద్దీకి అనుగుణంగా ఇంకా సరైన సౌకర్యాలు లేవని చెప్పాలి. అక్కడ మొదటి 2 రోజులు మంచినీళ్ళకు కూడా ఇబ్బంది కలిగిన పరిస్థితి, లక్షల్లో జనం వచ్చారు. దీంతో అక్కడ కౌంటర్ల సంఖ్య కూడా పెంచారు. కానీ కోర్టు కూడా జోక్యం చేసుకుంది. కోర్టు జోక్యంతో ఒక్కసారిగా ప్రస్తుతానికి ఆ 18 మెట్లెక్కే సంఖ్యను పెంచారు. ప్రస్తుతం ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధికారులతో మంత్రి వాసనన్ సమావేశమై ఈ రద్దీ నిర్వహణ ఏర్పాట్లను సమీక్షించారు. ఇక కేరళ హైకోర్టు రద్దీ నిర్వహణ మెరుగుపరచాలని ఆదేశించిన నేపథ్యంలో ప్రస్తుతం భక్తుల సంఖ్య ఆధారంగా సర్దుబాటు చేస్తున్నారు. ఇక అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఒక పెద్ద అలర్ట్ అని చెప్పాలి. మరి ముఖ్యంగా ఈ మండలం మకరవిలుక్కు వార్షిక తీర్థయాత్ర సందర్భంగా వెళ్ళే ఈ భక్తులంతా కూడా వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఒక బిగ్ అప్డేట్ ఏంటంటే పంబా నదిలో స్నానం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పంబా నదిలో అమీబా అనే ఒక బ్యాక్టీరియా, బ్రెయిన్ ఈటింగ్ అమీబా సోకుతుందని చెప్తున్నారు. దయచేసి ముక్కు, నోరు, చెవులు ఇవన్నీ కూడా మూసుకొని స్నానం చేయండి నీళ్ళలో మునిగినప్పుడు. ఎందుకంటే ఏదో ఒక చెవి ద్వారా కానీ, ముక్కు ద్వారా కానీ, నోటి ద్వారా కానీ ఆ బ్యాక్టీరియా అమీబా శరీరంలోకి ప్రవేశిస్తే కనుక అది ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ప్రధానంగా ముక్కు నోరు 2 మూసుకోవాలని చెప్తున్నారు. సో ఆ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఆ బ్యాక్టీరియా చాలా డేంజర్ అని చెప్తున్నారు. దానికి ట్రీట్మెంట్ కూడా సరిగా లేదంట. సో కాస్త జాగ్రత్తగా ఉండమంటున్నారు. ఇట్లాంటి చాలా రేర్ బ్యాక్టీరియా ఇది. సో అది సోకుతుందని చెప్తున్నారు. సో ఆ జాగ్రత్తలు తీసుకోండి. ఇది ఒక బిగ్ అలర్ట్. అలాగే కాస్త హైజెనిక్గా ఉండేందుకు ప్రయత్నించండి. అండ్ అలాగే చాలామంది భక్తులకి తెలుసు, అయ్యప్ప దీక్షాదారులకి చాలా వరకు పరిశుభ్రత పాటిస్తారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత రద్దీ దృష్ట్యా కొంత మనం అక్కడ పరిస్థితులను బట్టి చెప్పలేం. బట్ వ్యక్తిగత శుభ్రత అనేది
ఎంత పాటించినప్పటికి కూడా అక్కడున్న పరిస్థితుల నేపథ్యంలో అక్కడ కాస్త రద్దీ ఎక్కువడం వల్ల కాస్త అపరిశుభ్ర వాతావరణం అయితే ఉంటుంది. దాన్ని ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. కానీ వీళ్ళంతా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. దేవుడి దర్శనం చేసుకొని అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అంతే హైజీనిక్గా బయటికి రావాలి. సో ప్రస్తుతానికైతే శబరిమల అయ్యప్ప భక్తులకైతే ఒక బిగ్ అలర్ట్. ఖచ్చితంగా దేవుడి దర్శనం ఎంత పవిత్రంగా మన మనసులో అనుకుని వెళ్తామో అంతే పరిశుభ్రంగా వెళ్ళి అందరం అక్కడ దేవస్థానం చెప్పినటువంటి రూల్స్ను పాటిస్తే కనుక ఖచ్చితంగా అందరూ సేఫ్గా దర్శనం చేసుకొని వచ్చే అవకాశం కనిపిస్తుంది.